ప్రేక్షకులకు స్వాగతం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెల్కమ్ టు జీటీవీ గార్డెన్. జీటీవీ గార్డెన్ డిస్ట్రిబ్యూటర్ ఏసీఆర్ సిద్దిపేట. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కుల సంఘాలను గుర్తించి స్థలాలను అందించే కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆయా కుల సంఘాలకు స్థలం మంజూరు కల నేటికి నెరవేరింది. మీ అందరి ఐక్యతకు సంఘాలు ఎంతగానో దోహదం చేస్తాయి అని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు పేర్కొన్నారు. కవులు, కళాకారులు, విద్యావేత్తలుగా పేరు ప్రఖ్యాతలు గడించి తరతరాలుగా సమాజంలోని అన్ని వర్గాల విద్యార్థులకు అక్షర జ్ఞానం అందించి విద్యావంతులను ఈ సమాజానికి అందించిన వారు బట్టు రాజులు. గౌరవనీయులైన మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన బాల్య గురువర్యులు సగౌరవంగా చెప్పుకుంటారు. ఇప్పుడు అనేక ఉన్నత పదవుల్లో ఉన్న ఉద్యోగాల్లో, రాజకీయ నాయకుల్లో చాలామంది వారి ఊళ్ళలో బట్టుపంతుల వద్ద విద్య నేర్చుకున్న వారే అధికులు. ఆదికవి నన్నయ్య భట్టు, రామరాజ భూషణుడుగా పేరుగాంచిన భట్టుమూర్తి, చేమకూర వెంకటకవి, కొరవి గోపరాజు, బాపిరాజు లాంటి కవుల వంశానికి చెందిన వారం మేము. ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించి అనేక మంది విదేశీ భక్తులకు మార్గదర్శనం చేసిన పుట్టపర్తి సత్యసాయి వంశజులం అని చెప్పుకొనుటకు మేమెంత గర్విస్తున్నాము. చదువుల తల్లి సరస్వతీదేవిని కులదైవం కొలిచే సరస్వతీదేవిని పుత్రులైన భట్టురాజులకు ఆత్మగౌరవం భవనం పేరున మా జిల్లా భట్టురాజు సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయించిన సహృదయులు మా సిద్దిపేట ప్రజ ఆశాజ్యోతి, మన తెలంగాణ ప్రజలకు త్రాగునీరు, సాగునీరు అందించిన అపర భగీరథుడు మన ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీమంత్ తన్నీరు హరీష్ రావు గారికి భట్టరాజు సంఘం సిద్దిపేట జిల్లా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, కృతాభివందనములు తెలియజేస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు గౌరరాజు, అశోక్ రాజు, ప్రధాన కార్యదర్శి సింగభట్టు రామరాజు, కోశాధికారి వ్యాసభట్టు దయానందరాజు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రమరాజు, సాయికృష్ణరాజు, సింగభట్టు అశోక్ రాజు, ఆర్పి రాజు, డాక్టర్ యతిరాజు, భాస్కర్ రాజు, రమాదేవి, భానుచందర్ రాజు, శరణ్ రాజులు తదితరులు పాల్గొన్నారు.